చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ మాయాదేవి ఇంట్లో ఉంటే ఇల్లు ఇలా ఉంటుందా? కృష్ణ గౌతముల పెళ్లి చూసి ఇష్కాకు పిచ్చి పట్టినట్టుంది. పిచ్చా గాడిద గుడ్డ, ఒక్క నిమిషం ఉండు. కాసేపట్లో కృష్ణ గౌతమిలకి శోభనం. నేనా శోభనం జరగనివ్వను. దేవుడు బంగారం లాంటి అవకాశం ఇస్తే పాడు చేశాడు కదే. ఈసారి ప్లాన్ వేస్తే శవం లేచి తీరాలి. నన్ను క్షమించండి కృష్ణ గారు. గౌతమి, అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను, అనరాని మాటలు అన్నాను, అందరి ముందు అవమానించాను. ఆఖరికి మిమ్మల్ని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అయినా మీరు నన్ను ప్రేమించారు, నా కోసం ఎంతో పోరాడారు. మీరు నిజంగా దేవుడండి. దండాలు పాదపూజలు చేయించుకోవడానికి నేనేమి దేవుణ్ణి కాదు, నీ కృష్ణని. అది మీ గొప్పతనం. ఈ గొప్పదనం నువ్విచ్చిందే గౌతమి. కానీ నేను మర్చిపోయానండి. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను గౌతమి. ఎన్ని జన్మలైనా నీ స్నేహం, నీ సాయం, నీ ప్రేమ నాకు గుర్తుండిపోతాయి. మన మధ్య కృతజ్ఞతలుండొచ్చేమో కానీ క్షమాపణలు ఉండకూడదు. నీ స్థానం నా పాదాల దగ్గర కాదు, ఇక్కడ గౌతమి. నువ్వు నన్ను కష్టపెట్టలేదు గౌతమి. నాలో నీపై ఎంత ప్రేముందో నాకు తెలిసేలా చేశావు. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. మీకెప్పుడు నా మీద కోపం రాలేదా? నా మీద నీకున్నది ప్రేమైనప్పుడు నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? తెలియక చాలా సార్లు తిట్టాను కదా. నన్ను తిట్టలేదు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు. నాకది సంతోషమే కదా. చివరికి వీణ్ణి కూడా తిట్టాను, అనరాని మాటలు అన్నాను. క్షమించురా. రుద్ర కూడా నిన్ను క్షమించాడు. నీపై ఎవ్వరికీ కోపం లేదు. మరి ఊర్లో వాళ్ళకి? వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు గౌతమి. నేను ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్తాను. నేను చెప్తాను. సరే, అలాగే. నువ్వే చెప్పు. హలో విజయ్ గారు, వదినా ఎలా ఉన్నారు? వదినా బాగున్నారా? బాగున్నాను. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు వదినా? మీరే లేకపోతే నా రుద్రని పోగొట్టుకునేదాన్ని, జీవితాంతం బాధపడేదాన్ని. రుద్రని మిమ్మల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు వదినా. రుద్ర కోసం మీరు చేసిన త్యాగం, పడ్డ కష్టం వృధా పోదు. వదినా,
కృష్ణ మీ పక్కన ఉన్నాడా? ఉన్నారు. ఒకసారి ఇవ్వండి. ఒక్క నిమిషం. హలో, విజయ్ గారు. థ్యాంక్ యూ కృష్ణ. మా వదిని కాపాడారు, మళ్ళీ మామూలు మనిషిని చేశారు. మీ రుణం. ప్లీజ్ అండి, గౌతమి నా బాధ్యత. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిందే గౌతమి. జీవితాంతో నేను గౌతమికి రుణపడి ఉంటాను. మీ మధ్య ఉండాల్సింది రుణానుబంధం కాదు కృష్ణ, భార్యాభర్తల అనుబంధం. మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి జరిగిపోయిందండి. నిజంగా? ఎంత శుభవార్త చెప్పావు కృష్ణ. వదిన నువ్వు పెళ్లి చేసుకున్నారా? అవునండి, ఇదంతా మీరు లేకుండానే జరిగిపోయింది. మమ్మల్ని క్షమించండి. నేను లేకపోతే ఏంటి కృష్ణ, నా కోరిక నెరవేరింది. పైనున్న అమ్మ అన్నయ్యల ఆత్మలు సంతోషిస్తాయి. మా ఇంటికి పండుగ వచ్చినట్టుంది. మీరెప్పుడు వస్తున్నారు కృష్ణ? రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాం. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి జంక్షన్కి వస్తాను. ఊరంతా ఉత్సవాలు జరిపిస్తాను. అయ్యో, అలాంటివేం వద్దండి. మాకు కావాలి కృష్ణ. మేం మర్చిపోయిన నవ్వుల్ని నువ్వు తిరిగి తీసుకొస్తున్నావు. నీకు ఆ మాత్రం స్వాగతం చెప్పలేనా? సరే, మీ ఇష్టం. ఉంటానండి. అలాగే. పింకీ, పింకీ, లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. ఏంటి బాబు? పింకీ ఏది? పొద్దున్నే స్కూల్ పంపించాను బాబు. అబ్బా, ఉంటే చాలా సంతోషపడేది. ఏంటి బాబు ఇంత సంతోషంగా ఉన్నారు? రేపు కృష్ణ, వదిన, రుద్ర ఇంటికి వస్తున్నారు. ఇల్లంతా తోరణాలు కట్టాలి. మర్చిపోయాను, రేపు 10 రకాల వంటలు చేయి. వదినికి కజ్జికాయలంటే చాలా ఇష్టం. తప్పకుండా చేయి. పాయసం కూడా చేయి. వదిన రేపటి నుంచి నీకు యజమానురాలు. కృష్ణ మనకి దేవుడి కన్నా ఎక్కువ. మనం బాగా చూసుకోవాలి. రుద్రను కూడా. నువ్వు అర్జెంట్ గా సీనుకి ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. వెళ్ళి వెళ్ళు. రండి లాయర్ గారు, మంచి టైంకి వచ్చారు. మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటి సార్ అది? ఏంటంటారేంటండి? రేపు వదిన, రుద్ర, కృష్ణ మన ఇంటికి వస్తున్నారు. రేపటికల్లా ఇక్కడ ఉంటారు. అవునా సార్? గుడ్ న్యూస్ అంటూ గ్రేట్ న్యూస్ చెప్పారు కదా సార్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. రేపటి నుంచి మీకు ఈ వచ్చిపోయే కష్టాలు ఉండవు. వారసుడు వస్తున్నాడు కదా, అంతా హ్యాపీ. ఇక అన్ని బాధ్యతలు వదిన, కృష్ణ చూసుకుంటారండి. వదినికి ఆస్తంతా అప్పచెప్పి నేను హాయిగా ఉంటాను. అన్నయ్య రుణం తీర్చుకుంటాను. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. మీదో సంతకం. రేపు మన స్టాఫ్ అందరికి పార్టీ అని చెప్పండి. అలాగే సార్. ప్రతి సంవత్సరం రేపటి రోజు పండుగ అని చెప్పండి. ఓకే. ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇవ్వండి. రేపు లీవ్ కూడా ఇచ్చండి. ఓకే సార్. అందరికీ వరాలిచ్చి మా చేతిలో చెప్పబెడుతున్నారు. వారసుడు వస్తే మీకు ఆనందం గాని మాకేంటి? మీకు పండగ, మాకు దండగా. ఇదిగోండి, మొత్తం పెట్టేశాను. లారీ గారు, ఇదే నా చివరి సంతకం. నా ఉద్దేశం, రేపటి నుంచి అథారిటీ నాకుండదు. నిజమే, ఇది నీ చివరి సంతకమే. రేపటి నుంచి నువ్వు ఉండవు. చందమామనై ఇలా చేతి కందనా, అలా చందమామనై ఇలా చేతి కందనా. ఆహా 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 బాబు కృష్ణ,
చూడు కృష్ణ, ఇప్పుడే మన పంతులు గారితో మాట్లాడాను. ఎల్లుండి రాత్రి మంచి ముహూర్తం. దేనికి అంకుల్? దేనికంటావేమిటి బాబు, మీ ఇద్దరు శోభనానికి. పెళ్లి ఆనందంగా జరిగిపోయింది. ఆ శుభకార్యం కూడా మా చేతుల మీదుగా ఈ ఇంట్లో జరిగితే మాకు తృప్తిగా ఉంటుంది బాబు. క్షమించండి, రేపు ఉదయాన్నే నేను గౌతమి రుద్ర ఊరెళ్ళిపోతున్నాం. ఏ ఊరు కృష్ణ? మా ఊరే. ఇక మీదట అక్కడే ఉంటాం. అదేమిటయ్యా, మీకిక్కడ ఏం తక్కువైంది? మీకే లోటు లేకుండా మేం చూసుకుంటాం. అవును కృష్ణ, మా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిస్తాను. ఇక్కడే ఉండిపోండి. ఇప్పటికే మీరు మాకెంతో సాయం చేశారండి, ఇంకా మిమ్మల్ని కష్టపెట్టలేము. లేదమ్మా, మా కుటుంబం మీకు చేసిన ద్రోహానికి మా జీవితాంతం రుణపడే ఉంటాం. అందుకే మీరు ఇక్కడే ఉండిపోండి. మేము అదంతా ఎప్పుడో మర్చిపోయాం అంకుల్. మర్చిపోతే మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతారా బాబు? మీ అత్తయ్య ఇషిక శత్రువు చేసింది తప్పే. ఆ కోపంతో మా మీద కక్ష తీర్చుకోవద్దు. నువ్వేనా చెప్పు గౌతమి. నేను చెప్పాల్సిందేం లేదండి. మా గమ్యం ఈ ఇల్లు కాదు. వీడొక పెద్ద కుటుంబానికి వారసుడు. ఆ ఇల్లు 40 గ్రామాలకి దేవాలయం. అక్కడ మా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మేం వెళ్ళాలి, అది మా బాధ్యత. కృష్ణవేణిని నా కన్న కూతుర్లా చూసుకున్నాను. అది నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. మేమెవ్వరికీ అక్కర్లేదా బాబు? అయ్యో, మీరలా అనకండమ్మా. నేను కృష్ణవేణి మీ కూతుళ్ళమే. అందుకే కృష్ణవేణి అంతిమ యాత్ర మీ చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు నా పెళ్లి కూడా మీ చేతుల మీదుగానే జరిగింది. ఎంతైనా ఆడపిల్లలం కదా, అత్తారింటికి వెళ్లాల్సిందేగా. మాటలు నేర్చావు. మరి అప్పుడప్పుడు అమ్మని చూడ్డానికి వస్తావు కదూ? వీలు చూసుకుని ఈ అమ్మనే అక్కడికి తీసుకెళ్తాను. అంకుల్, మీరు కూడా అక్కడికి వచ్చేసేయండి. రావాలనున్నా రాలేను కృష్ణ. ఎంత కోపం ఉన్నా మాయ నా భార్య, శత్రువు నా కొడుకు. వాళ్ళని బాగు చేసుకోవాలి. చాలా పనులున్నాయి. అప్పుడప్పుడు మీరే వచ్చి వెళ్తూ ఉండండి. అలాగే. రే తేజ, కనీసం నువ్వు నవీనైనా మాతో పాటు రావచ్చు కదరా? లేదురా, అందరం వెళ్ళిపోతే అంకుల్కి తోడెవరుంటారు? అందుకే నేను నవీన ఇక్కడే ఉంటాం. అవును బాబు, వీళ్ళనైనా నా దగ్గర ఉండని. మేం చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. ఇద్దరికీ పెళ్లి చేస్తాను. ఆస్తిలో వాటా పంచిస్తాను. నా బిడ్డల్లా చూసుకుంటాను. థ్యాంక్ యూ అంకుల్. మరి రేపు ఎర్లీ మార్నింగే మేము బయలుదేరుతాం. ఎక్కడికి బయలుదేరేది? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? పిచ్చి పట్టిందా? ఎవ్వరు ఏమి చెప్పద్దు. కృష్ణ, నువ్వు నాకే దక్కాలి. గౌతమి, నువ్వు కృష్ణుని వదిలేసి చంపేస్తాను. నాకు గౌతమికి పెళ్ళయింది. నీకు నాకు కూడా అయ్యింది. అది పెళ్ళే కాదు, నువ్వు చేసిన మోసం. అది మోసం కాదు, ప్రేమ. ప్రేమ అంటే వాళ్ళదే. అందుకే నువ్వు, మీ అమ్మ, మీ అన్న ఎన్ని కష్టాలు పెట్టినా చివరికి వాళ్లే గెలిచారు, పెళ్లి చేసుకున్నారు. నేను ఒప్పుకోను, నేను ఓడిపోను. గౌతమి, కృష్ణని వదిలే. కృష్ణ కట్టిన ఆ తాళి తెంచేయి. నువ్వు తెంచుతావా, నన్ను తెప్పమంటావా?
మనిషివా పశువా? ఆడదాని వై తోటి ఆడదాని తాళి తెంచుతావా? మరి కృష్ణ నా తాళి తెంపలేదా? అతను తెంచింది నీ తాళి కాదు, నీ అహంకారాన్ని. నువ్వు చేసిన కుట్రతో తెగదంపులు చేసుకున్నాడు. అందుకే నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తావనే మనందరినీ వదిలేళ్ళిపోతున్నాడు. లేదు, నేను వెళ్ళనివ్వను. ఒకవేళ నన్ను దాటి వెళ్ళినా ఎక్కడికి వెళ్తాడు? వెతుక్కుంటూ వస్తాను. వెతుక్కుంటూ వస్తాను. వెతుక్కుంటూ వస్తాను. పదవే. వెతుకుతుందంట, వెతుకుతుంది. నిన్ను వదలను. లోపలికి పద. చెప్తుంటే వినట్ల. పద. వదలు. బాబు, ఆ పిచ్చిదాంతో మీరిక్కడే ఉంటే ఎప్పటికీ ప్రమాదమే. ఎందుకైనా మంచిది మీరన్నట్టే రేపు ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది వెంకటరత్నం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడి పెను తుఫానుగా మారింది. రాబోయే 24 గంటల్లో ఏ క్షణమైనా తీరాన్ని దాటొచ్చు. దాని ప్రభావం వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. భారీ వృక్షాలు నేల కొరుగుతాయి. పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి. జనాలు కకావికలమైపోతారు. ఊళ్ళన్నీ వరద నీటిలో కొట్టుకుపోతాయి. అపార జన నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఈ కాపుతావన్ని వార్తలు నన్ను ఆపుతావు సరే, రాబోయే తుఫాన్ని ఆపగలవా? నిన్న కాక మొన్నే కదా హుద్హుద్దు తుఫాన్ వచ్చి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళాన్ని మొత్తం తుడిసేసింది. ఏదో శాటిలైట్లు ముందుగా హెచ్చరించబట్టి జన నష్టాన్ని కాస్త తగ్గించగలిగారు కానీ ఆస్తి నష్టం ఎంతైందో పెద్ద పెద్ద నిపుణులే ఇప్పటికే అంచనా వేయలేకపోతున్నారు. టీవీలో చూస్తూ పేపర్లు చదువుతుంటే గుండె తరుక్కుపోతోంది. భోజనం ఎక్కట్లేదు ఇక్కడ. కొన్ని విపత్తులను ఎవ్వరూ ఆపలేరు. ప్రకృతి ముందు మానవుడు అల్పజీవి. అబ్బా, కృష్ణ, గౌతమి, రుద్రులు రేపు వస్తున్నారని నేను చెప్తుంటే మీరు తుఫాను గురించి మాట్లాడతారేంటి? నేను చెప్పేది కూడా ఆ తుఫాన్ గురించే బాబు. గాలి వాన కలిస్తే ఆ తుఫాన్, కృష్ణ విజయలు కలిస్తే మన మీద విరుచుకుపడే తుఫాను. శాటిలైట్లా ముందే చెప్పావు గాని వచ్చే తుఫాన్ ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఆ కృష్ణ సామాన్యుడు కాదబ్బా. స్నేహితుడిగా ఉన్నప్పుడే గౌతమి ఈశ్వర్ కుటుంబానికి ఎంత చేశాడు. ఇప్పుడు గౌతమ్ మొగుడైపోయాడు, ఈశ్వర్ కుటుంబానికి యజమాని అయిపోయాడు. మనల్ని సర్వనాశనం చేసేయడం గ్యారంటీ. వినాశనం వస్తుందని భయపడేవాడు పిరికివాడు. విపత్తుని ధైర్యంగా ఎదుర్కొనేవాడు విజేత. సైక్లోన్ వస్తాదంటే శుద్ధులు చెప్తాదేంటే బాబోయ్. వస్తుంది సైక్లోన్ కాదు, సూసైడ్ టీమ్. థ్యాంక్స్. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ఎంత దూరం ఎందుకు వస్తున్నట్టు? అసలు వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నట్టు? చావు ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడికి జీవుడు రాక తప్పదు. చావు దగ్గరికి రావడం అంటే అది ఆత్మహత్యతో సమానం.
అంటే ఆ ముగ్గురికి ఇక్కడ చావు రాసిపెట్టుందన్నమాట. అన్నట్టు నాకు తెలియకుండా ఓ వెర్రిబాగులు ప్రశ్న వేస్తాను అమాయకంగా. మన వాళ్ళని అక్కడ చంపడానికి ఎందుకు ప్రయత్నించినట్టు? అక్కడ తప్పించుకున్నారు కాబట్టే ఇక్కడ చస్తారు. మృత్యువుని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఒకసారి చావుని తప్పించుకుంటే అప్పట్నుంచి చావు చేసి చేయడం మొదలు పెడుతుంది. వెంటాడి చంపేస్తుంది. వింటుంటే ఇదేదో సినిమా కథలో ఉందే. ఇది సినిమా కథ కాదు, రేపు జరగబోయే నిజం. అక్కడే ఏం చేయలేకపోయాం, ఇక్కడేం చేస్తాం? చెప్పాను కదా, స్థానబలం కావాలని. రోడ్డు మీద వెళ్తుంటే మలుపు దగ్గర బోర్డుంటుంది, అపాయం జరుగు స్థలం అని. అవును. అలాగే ఆ ముగ్గురికి అపాయం జరిగే స్థలం ఇక్కడే. ఓహో, అక్కడ బోర్డుంటుంది, ఇక్కడ ఉండదు. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే.